హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భారతదేశం సంప్రదాయాలు, పురాణాల్లో, ఇతిహాసాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ మత గొప్పతనాన్ని మరియు దేవతల ప్రాముఖ్యతని ప్రజలకు అందించింది మాత్రం మన గ్రంథాలు, వేదాలు, భారత భాగవతం వంటి పవిత్ర గ్రంథాల గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇంత పేరుగల గ్రంథాలని లిఖించింది మాత్రం వ్యాస మహర్షి వల్లనే. వ్యాస మహర్షి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. ఒకే రాశిలో ఉన్న వేదాల్ని విభజించడం వలన ఇతడు వేదవ్యాసుడయ్యాడు. మరియు వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు కూడా రచించారు. ఇంతటి మహాగ్రంథాలన్నీ కళ్లకు కట్టినట్టు వ్యాస మహర్షి రచించారు. ఈయన ఇంకా బ్రతికే ఉన్నారు అని చాలా పురాణాల్లో ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యాస మహర్షి పరాశర మరియు సత్యవతికి జన్మించారు. చేద దేశపు రాజు ఒకనాడు వేటకు వెళ్ళాడు. అక్కడ క్రీడిస్తున్న జంతువుల్ని చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతాడు. అప్పుడొక నదీ తీరాన చేప రూపంలో ఉన్న ఆర్ద్రిక అనే దేవకన్య ఆ రేతస్సును స్వీకరించడం వల్ల ఆ చేప గర్భం ధరిస్తుంది. కొన్ని రోజుల తర్వాత బెస్తవాడు అనే నావికుడు వలలో ఆ చేప చిక్కుకుంటుంది. అప్పుడు నావికుడు ఆ చేపను తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇస్తాడు. ఏంటి చేప ఈ వింతగా ఉంది అని రాజుగారు ముక్కలు చేయమని ఆజ్ఞాపిస్తాడు. అందులో నుండి ఒక మగపిల్లవాడు మరియు ఒక ఆడపిల్ల బయటకొస్తారు. మగపిల్లవాణ్ణి అక్కడ ఉన్న రాజుకు నావికుడిచ్చేస్తాడు. ఆడపిల్లను మాత్రం తనే అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. తనకి మత్స్య గ్రంథి అని పేరు పెట్టుకుంటాడు. ఒకనాడు పరాశర మహర్షి నదిని దాటించమని అడవిలో ఉన్న మత్స్యగ్రంథికి చెప్తారు. మత్స్యగ్రంథి ఆ మహర్షిని పడవలో తీసుకుని వెళుతూ ఉండగా పరాశర మహర్షి తన ఇష్టాన్ని మత్స్యగ్రంథితో చెప్తాడు. అప్పుడు ఆ మత్స్యగ్రంథి ఇలా అంటుంది, స్వామి, ఇలా చేస్తే నా కన్యత్వం పోతుంది కదా, మా తండ్రి గారి పరువు ఏమవుతుంది? ఆమె మాటలకి పరాశర మహర్షి, నా తపస్య శక్తి అంతా ధారపోసి నీకొక పండంటి బిడ్డనిస్తాను. తను విష్ణు అంశతో జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వవిద్య సంపన్నుడై ముల్లోకాల్లో కీర్తించబడతాడు. జగద్గురు అవుతాడు మరియు చరిత్రలో నిలిచిపోతాడు. ఏకరాశిలో ఉన్న వేదాల్ని విభజింపజేసి వాటికి సూత్ర భాషల్ని రచిస్తాడు. మహా తపస్వి అవుతాడు అని అంటారు. అప్పటికీ కూడా మత్స్యగ్రంథి సంకోచించి నా శరీరమంతా చాపల వాసన వస్తోంది అని అంటుంది. వెంటనే పరాశర మహర్షి తన శరీరం నుంచి గంధపు వాసన వచ్చేలా చేస్తారు. మరియు నీ శరీరం నుండి ఇప్పుడు వస్తున్న కస్తూరి పరిమళం శాశ్వతమవుతుంది అని దీవిస్తాడు. మత్స్యగ్రంథి సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడు ఆ నదిలో ఒక ద్వీపాన్ని సృష్టించి అక్కడ నివసిస్తాడు. అప్పుడు పరాశర మహర్షి మరియు మత్స్యగ్రంథికి వ్యాస మహర్షి జన్మిస్తాడు. తనకి కృష్ణద్వైపాయనుడు అనే నామకరణం చేస్తాడు. వ్యాస మహర్షి నల్లగా ఉండటం వల్ల మరియు అతను ద్వీపంలో జన్మించడం వల్ల వ్యాస మహర్షి అట్లా నామకరణం చేశారు. వ్యాస మహర్షి అతని చిన్నప్పటి నుంచి దైవభక్తి కలవాడు. పెద్దల యందు వినయ విధేయతలతో మెలిగేవాడు. కొంత వయసొచ్చాక, అమ్మా, నువ్వు నా గురించి ఆలోచించకు, నేను తపస్సు చేయడానికి వెళ్తున్నా. ఎప్పుడైనా నన్ను చూడాలనిపించినా, లేకపోతే నీకు బాధ కలిగినా, ఎటువంటి కష్టం అనిపించినా నన్ను తలుచుకుంటే నీ ఎదుటి నేను ప్రత్యక్షమవుతాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సత్యవతి చంద్రవంశానికి చెందిన మహారాజు సంతానుణ్ణి వివాహం చేసుకుంటుంది. మత్స్యగ్రంథిని సత్యవతి అని కూడా పిలిచేవారు. ఈ రకంగా కౌరవ పాండవులకు చాలా దగ్గరవాడవుతాడు వ్యాస మహర్షి. ఇరు వర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. వ్యాస మహర్షి ఒకనాడు తపస్సు చేస్తూ ఉండగా ఒక తండ్రి పిచ్చుక ఆహారాన్ని తెచ్చి పిల్లలకు తినిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న పిచ్చుకలు ఆనందంతో అరవడం మొదలుపెట్టారు. దాన్ని చూసి వ్యాస మహర్షి చాలా ఆనందపడతాడు. ఆ దృశ్యం చూసినప్పుడు వ్యాసుడిలో తండ్రి ప్రేమ పడుతుంది. పిల్లలపై ఉన్న ప్రేమ చాలా స్వచ్ఛమైంది అని అర్థం అవుతుంది. పుత్రుడు లేకపోతే స్వర్గానికి చేరుకునే అనుమతి ఉండదని గుర్తు చేసుకుని అలా మౌనంగా బాధపడతాడు. బాధపడుతూ హిమాలయ పర్వతాలకు చేరుకుంటాడు. అక్కడ కూర్చుని ఆలోచిస్తూ పుత్రుడి కోసం ఏ దేవుణ్ణి తపస్సు చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటాడు. అప్పుడే నారద మహాముని వచ్చి కాసేపు మాట్లాడతాడు. వ్యాసుడి మాటల్లో తనకి సంతానం లేదనే బాధ నారద మహామునికి అర్థమవుతుంది. వెంటనే అమ్మవారిని ధ్యానించమని చెప్తాడు. హిమాలయాల్లో మేరు పర్వతం దగ్గర ఉన్న ఒక ప్రాంతానికి వెళ్లి తపస్సు చేయటం మొదలు పెడతాడు. అప్పుడు హోమగుండంలో నుండి అప్సరస ఘృతాచికి మరియు వ్యాస మహర్షికి ఒక కుమారుడు పుడతారు. ఆ బాలుడు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ఆకాశంలో నుండి వెంటనే కమండలం మరియు సన్యాసి దండం కిందకి పడతాయి. పిల్లలు పుట్టాక చేసిన వేడుకలు అన్నీ వ్యాస మహర్షి తన కొడుకుకు చేస్తాడు. పార్వతీ పరమేశ్వర్లు వచ్చి ఆ పిల్లవాడికి ఉపనయనం చేస్తాడు. అంతటి తేజస్సు గల పుత్రుడు జన్మిస్తాడు. ఆయన పేరు సుఖమహర్షి. జంజం వేసిన తర్వాత సుఖమహర్షికి విద్యాభ్యాసం కోసం
బృహస్పతి ఆశ్రమానికి పంపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తన తండ్రి దగ్గరికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత వ్యాసుడు దగ్గర నుంచి ఉన్నతమైన విద్యను అభ్యసిస్తాడు. తన కొడుకుతో పాటు మరో 5గురు తన దగ్గర ఉన్నత విద్యను అభ్యసించేవారు. ఆశీస్సులు అంటే వ్యాస మహర్షికి చాలా ఇష్టం. తక్కువ కాలంలోనే చాలామంది శిష్యులు వ్యాసుడి దగ్గరికి చేరి ఆ ఆశ్రమం గొప్ప విద్యాలయంగా మారింది. కొన్ని రోజులు గడిచాక సుఖ మహర్షి కైలాస పర్వతానికి చేరుకుని శివుని కోసం ధ్యానం చేయటం మొదలు పెడతాడు. దాని ఫలితంగా ఒక దివ్యమైన వ్యక్తిగా మారి అన్ని సాధనలు సంపూర్ణంగా పూర్తి చేసుకుంటాడు. తర్వాత శిఖరాన్ని బద్దలు కొట్టుకుని ఆకాశంలో మరో సూర్యుడిగా వెలిగి శివునిలో ఐక్యమైపోతాడు. కొడుకు దూరమవ్వడంతో వ్యాస మహర్షి బాధతో కైలాసం వైపు వెళ్లసాగాడు. అక్కడికి చేరుకుని బాధపడుతూ ఉండగా శివుడు ప్రత్యక్షమై వ్యాస మహర్షిని ఓదారుస్తాడు. కుదుటపడ్డ వ్యాస మహర్షి మరల తను నివసించే స్థలానికి తిరిగి వెళ్లిపోతాడు. తనకు ఎంతో ఇష్టమైన శిష్యులు కూడా విద్యను పూర్తి చేసుకుని వెళ్లిపోతారు. అసలే కొడుకు దూరమయ్యాడనే బాధలో ఉన్న వ్యాస మహర్షికి శిష్యులు కూడా దూరం అవడంతో చాలా బాధపడతాడు. అప్పుడు తనకి తన కన్నతల్లి గుర్తు వచ్చి వెంటనే హస్తినాపురానికి బయలుదేరుతాడు. సత్యవతికి వివాహమయ్యాక మొదటిసారి తన కన్నతల్లిని కలుస్తాడు. ఒకనాడు రాజమాత సత్యవతీ దేవి తన కుమారుడు విచిత్రవీరుడు చనిపోయాక వ్యాసుణ్ణి హస్తినాపురానికి రమ్మని ఆహ్వానిస్తాడు. రాజమాత సత్యవతి, అంబిక మరియు అంబాలికలకు పుత్రుని ప్రసాదించమని అడుగుతుంది. వ్యాసమహర్షి ద్వారానే ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు జన్మిస్తారు. ధృతరాష్ట్రుడి వివాహం తర్వాత రాణి గాంధారి గర్భం ధరిస్తుంది. 2 సంవత్సరాలు దాటినా ప్రసవం కాకపోయేసరికి తన కోపంతో కడుపు మీద దెబ్బలు కొట్టేటప్పటికి మాంసం ముద్దల్లా బయటకొస్తుంది. గాంధారి వివాహం కాకముందు వ్యాస మహర్షి గాంధార రాజ్యం వెళ్ళినప్పుడు గాంధారి యొక్క సేవల్ని మెచ్చి వ్యాస మహర్షి తనకి 100 మంది పుత్రుడు జన్మిస్తారు అని ఆశీర్వాదమిస్తాడు. గాంధారీదేవి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి, నాకు 100 మంది పుత్రులు పుడతారు అని మీరు ఆశీర్వాదమిచ్చారు, కానీ నా కడుపులో నుండి ఒక మాంసం పిండం బయటకొచ్చిందని ప్రశ్నిస్తుంది. అప్పుడు వ్యాస మహర్షి 100 మంది పుత్రుల్ని గర్భంలో ధరించడం ఎవరి వల్ల సాధ్యం కాదు, నువ్వు 100 బీజాలకు జన్మనిచ్చావు అని చెప్తారు. వ్యాస మహర్షి 101 బీజాలుగా విభజించి 101 కుండల్లో పెట్టి ఉంచుతారు. మరియు 2 సంవత్సరాల తర్వాత ఆ కుండల్లో నుంచి ఒక్కొక్క బాలుడు బయటకొస్తారు. ఇలా అనేక సార్లు రాజమాత సత్యవతి ఆదేశానుసారం హస్తినాపురానికి వచ్చి తన వంతు సహాయం చేసేవాడు. కానీ ఎప్పుడూ హస్తినాపురంలో నివసించేవాడు కాదు. అడవిలోనే నివసిస్తూ తన శిష్యులకి వేదాల్ని ఉపదేశిస్తూ ఉండేవారు. వ్యాస మహర్షి ఆషాఢమాస పౌర్ణమి రోజున జన్మించడం వలన ఆ పౌర్ణమిని గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఇప్పటికీ 7గురు చిరంజీవులు బ్రతికే ఉన్నారని మన పురాణాల్లో ఉంది. వాళ్లే పరశురాముడు, హనుమంతుడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, దైతరాజైన బలి మరియు వ్యాస మహర్షి. వాళ్లు బతుకుండడానికి కారణం ఏమిటంటే, ఎప్పుడైతే కలికి అవతారం ఎత్తి విష్ణుమూర్తి మరలా భూమిపై పుడతారో కలిపురుషుణ్ణి అంతం చేయటానికి ఈ 7గురు కలికి భగవానుడి యొక్క సైన్యంలో ఉంటారు అని. వేదవ్యాసుడికుండే విజ్డమ్ మరియు నాలెడ్జ్ వల్ల సప్త చిరంజీవుల్లో ఒకడిగా ఉన్నాడు. ఈయన కలియుగంలో కలికి భగవానుడికి వేదాల్ని నేర్పించడానికి, అందులో ఉన్న జ్ఞానాన్ని ప్రసాదించడానికి చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. మరియు వేదవ్యాసుడు అశ్వత్థామకి ఆశ్రయం ఇచ్చినట్టుగా కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంతటితో ఈ వీడియోను ఫినిష్ చేస్తూ ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.